ఈ నెల 12వ తేదీన గుంటూరు జిల్లాలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని కోరారు. చంద్రమౌళి నగర్లోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని చూసి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను జగన్ తెచ్చారన్నారు. 12వ తేదీన జరగనున్న బస్సు యాత్ర సిద్ధం సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫ్రైడే 12వ తారీఖు మన గుంటూరు జిల్లా మేమంతా సిద్ధమనేటువంటి రోడ్ షో మరి బహిరంగ సమితి ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం మీటింగ్ పాయింట్స్ వస్తున్నారు, రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్ వస్తున్నారు, అలాగే వెన్యూ అంటే బహిరంగ సభ ఎక్కడ జరగబోతుంది అనేటువంటి పాయింట్స్ కి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్వాగత్ పాయింట్స్ అంటా ఉన్నాము. ఆ స్వాగత్ పాయింట్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసం, అలాగే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మేమంతా సిద్ధమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉంది. మరి పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడానికి రావాల్సినటువంటి వస్తున్నటువంటి సందర్భంగా మరి ఏర్పాట్లకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరు వెస్ట్ కి సంబంధించి 2 రిసీవింగ్ పాయింట్స్ ఉండబోతా ఉన్నాయి. ఒకటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవబోతా ఉన్నారు. ఆ తర్వాత చుట్టుకుంట నుంచి మరి ప్రతిపాడులోకి వెళ్ళేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మరి వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అలాగే ముఖ్యమంత్రి గారి అభిమానులందరికీ కూడా మరి 12వ తారీఖు 3 గంటలకి ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యున్సీకి ఎంటర్ అవబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికే మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనేటువంటి సభలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆదరణ లభిస్తుందనేది మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఒక గొప్ప పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారని మనం వరుసగా చూస్తా వచ్చాము. మరి మన జిల్లాలో కూడా అదే పెద్ద ఎత్తున కూడా అదే రిసీవింగ్, అదే మద్దతు అనేది గుంటూరు జిల్లాలో కూడా ఉండబోతుందని మేము పూర్తి స్థాయిలో కూడా మేము ఆకాంక్షిస్తున్నాం.